అమృతధార కార్యక్రమానికి మన తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథిగా విచ్చేశారు బాలవీర్ రెడ్డి గారు. వారు 1964లో ఒక ప్రొఫెసర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి 2007లో వైస్ ఛాన్సలర్గా విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు. అంటే 50 ఏళ్లుగా వాళ్ళు ఈ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో వారి యొక్క సేవలను అందించారు. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్యాలయానికి వచ్చి ఆధ్యాత్మికత యొక్క రహస్యాన్ని వారి చవి చూశారు. అయితే ఈరోజు మనం వారితో విద్యార్థి జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం. బాలవీర్ రెడ్డి గారు, ఈనాటి అమృతధారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. నమస్తే. ఓం శాంతి. మీరు మొట్టమొదటిసారి బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ముఖ్యాలయానికి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇది మొదటిసారి నేను వస్తున్నాను. ఇంతకుముందు విన్నాను, ఈ విశ్వవిద్యాలయం గురించి విన్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఆయన ఒక కాన్ఫరెన్స్ ఉంది 2nd to 5th అని, 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అని చెప్పారు. ఆ కాన్ఫరెన్స్ దట్ ఈజ్ రాజయోగా ఫర్ హెల్తీ అండ్ హ్యాపీ సొసైటీ. ఇట్ ఈజ్ ఏ మల్టీ international conference festival. It was excellent, and all the 3 days we have attended the program. The inaugural was attended by Dadi Janaki Bai, and everything, because from the morning అబౌట్ రాజయోగం గురించి చాలా బాగా చెప్పారు. 3 రోజులు మేము 10 నిమిషాల ముందు వచ్చి కూర్చుండే వాళ్ళము, ఎందుకంటే అంత ఆతృత ఉండింది మాకు వినవలనని రాజయోగము. అండ్ 3 రోజులు చాలా బాగా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ లుక్స్ డిఫరెంట్ వరల్డ్. వేరే ఇది ఏ లోకంకో వచ్చామా మనము అని అనిపిస్తూ ఉంది. నిజంగా మేము అట్లా బిజీ వరల్డ్లో ఉండి ఎప్పుడు వెహికల్స్ అది ఇది దట్ ఆల్వేస్ పొల్యూషన్ అదంతా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే ఇది మానవులకు సాధ్యమా అనేది మాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. భగవంతుడు పైన ఉండి నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది చూసిన తర్వాత. ఇది భగవంతుడి ద్వారానే నడిపించేటువంటి సంస్థ. సో మీకు ఆధ్యాత్మికత గురించి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదా? చిన్నప్పటి నుంచి ఉండేది కూడా. ఎందుకంటే నేను కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపురంలో చదివేటప్పుడు కూడా ఈ గణేష పండుగలు వచ్చినప్పుడు గణేష పెద్దగా జరుపుతూ ఉండేవాడిని. ఆ లీడర్షిప్ పొజిషన్ తీసుకొని ఐ యూస్ టు డూ ఆల్ దోస్ ప్రోగ్రామ్స్ అనేది భక్తి శ్రద్ధ అనేది ఉంది. మరి మీరు ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు, ఈ 3 రోజులు ఇక్కడ కాన్ఫరెన్స్ అటెండ్ చేసి మీకు ఏం నేర్చుకున్నాం అనిపించింది? ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తున్నారు? 3 రోజుల్లో నేను చెప్పేది ఏమంటే, నిజంగా ఫస్ట్ ఆ రాజయోగం గురించి ఫస్ట్ డే చెప్పారు. సెకండ్ డే పరమాత్మ అంటే ఎవరు అనే దాని గురించి నిజంగా చాలా బాగా చెప్పారు. ఆత్మ, పరమాత్మ. ఆత్మ అనేది నిత్యము, సనాతనము. ఎవరు దాన్ని దహించలేరు, తడపలేరు, ఖండించలేరు. అటువంటిది అనేది ఆత్మ. బట్ ఇంకొకటి మాకు ముఖ్యంగా ఏమంటే జననము, మరణము, పునర్జన్మము. ఆ 3 చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జననం అంటుకొని మరణం ఉంటుంది, మరణం అయిన తర్వాత పునర్జన్మం ఉంటుంది. దాని గురించి మనం ఎందుకు బాధపడవలనని, మరణం గురించి బాధపడకూడదు. నిజంగా దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ వర్డ్. అవునా? ఐ రెడ్ 15 డిఫరెంట్ యోగాస్ ఆర్ దేర్. కర్మయోగ, భక్తి యోగ, మాది అభ్యాస యోగ, బ్రహ్మయోగ, లైక్ దట్ 15 యోగాస్ ఆర్ దేర్. 15 యోగాలు ఉన్నాయి. ఆ 15లో నాకు తెలిసినంత మటుకు భక్తి యోగం అనేది చాలా సులభమైన మార్గం అట. భక్తి, దేవుని పైన భక్తి కలిగి ఉంటే చాలా సులభమైన మార్గం అని. బట్ భక్తి కలిగేదానికి, ఆయన పైన భక్తి కలిగి
ఇంకొకటి అంటారు, మన భగవద్గీతలో ఏమంటారంటే, మీరు దేహంను విడిచిపోయేటప్పుడు, ఆత్మ విడిచిపోయేటప్పుడు నన్ను తలుచుకుంటే, కృష్ణ భగవానుడు అంటారు, నన్ను తలుచుకుంటే, భగవాన్ని తలుచుకుంటే తప్పకుండా ఆయన్ను చేరుతారు అని. భగవంతుని మనం తలుచుకునేది ఏముంది? అరే మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి పెళ్లి చేయలేదు, ఆ డబ్బు ఇక్కడ పెట్టినాను, ఈ డబ్బు ఇక్కడ పెట్టినాను, ఆ ఇచ్చిన డబ్బు రాలేదు. కొంతమంది అంతకు ముందే 4-5 రోజుల ముందే కోమాలేగిపోతారు. ఇంకా భగవంతుని తెలుసుకునేది అలాగా. దానికే ఈ యోగం ఉందే, రాజయోగం అనేది, సహజ రాజయోగం, అది ముఖ్యము. అలా ఉండకుండా అవన్నీ బాధలు లేకుండా మంచి మనిషితో పోయేదానికి ఈ రాజయోగము, ఆ భక్తి యోగానికి తోడ్పడితే తప్పకుండా మనము ఆ భగవంతుని చేరుకోవచ్చు, మోక్షంను పొందొచ్చు. అండ్ నేను కూడా ఇంతకు ముందు కూడా భగవద్గీత చదివినాను కూడా. చదివి ఇప్పుడు కొన్ని ఏవో దానిపైన పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నాను. ఏమేమిటనేది నేను మా ఇంకొక స్నేహితుడము ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము. అది అందువల్ల మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా మేము మన సిస్టర్స్ దాది వాళ్ళు చెప్పేది అన్నీ విన్న తర్వాత ఇంకా మాకు ఆసక్తి కలిగింది. మరి నిన్న మీరు దాది జానకి గారిని కలిశారు. 100 ఏళ్లుగా వాళ్ళు వాళ్ళ యొక్క 100 yearsని పూర్తి చేశారు వయసులో. వాళ్ళతోటి కలిసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా చూస్తే ఆ 100 years అప్పుడు కూడా ఆమె ముఖంలో ఆ నగు చూస్తే నిజంగా ఆ ఏజ్లో కూడా అంత బాగా నేను ఇక్కడ ఐ వాజ్ అబ్జర్వింగ్ హర్ సో హియర్ సంథింగ్ లైట్ సంథింగ్ ఈజ్ పవర్ఫుల్ దేర్ ఆన్ హర్ ఫేస్. ఐ కెన్ సీ జస్ట్ లైక్ మనము భగవంతుని చూస్తే ఎంత భక్తితో వినమ్రంతో ఆయనకు నమస్కారం చేస్తామో, ముగ్ధులైపోతామో అలాగే అనిపించింది. మరి మీరు ఇప్పుడు గత 50 ఏళ్లుగా ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నారు. 64లో మీ కెరియర్ స్టార్ట్ చేశారు. 2007లో మీరు ఫార్మర్ వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యారు. మరి ఈ 50 yearsలో మీ జర్నీ ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో? అసిస్టెంట్ లెక్చరర్గా నేను 1964లో అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి BE డిగ్రీ తీసుకున్న తర్వాత అసిస్టెంట్ లెక్చరర్గా చేరినాను. అక్కడి నుంచి తర్వాత క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్మెంటు, PG ప్రోగ్రామ్స్, డాక్టరల్ ప్రోగ్రామ్స్, ప్రొఫెసరు అవన్నీ అయినాయి. ఐ థింక్ వేరే స్టేట్ నుంచి వచ్చి డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఇది మన స్టేట్ కాదు, అయినానంటే మీరు చూడండి ఏం లేదే వాళ్ళు ఇస్తారా? దట్ ఈస్ హౌ I became the first director, a professor becoming first director of technical education from KREC, Regional Engineering College, Surathkal. తర్వాత 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. తర్వాత 2 terms, 3 years, వైస్ ఛాన్సలర్ ఆఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఫస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ. అప్పుడు అన్ని కాలేజెస్ను అఫిలియేట్ చేసిన యూనివర్సిటీ అదొకటే చేసినాము. మేము చాలా ప్రయత్నం చేశాము టు బ్రింగ్ ద టెక్నాలజీ ఇన్ టు ద ఎడ్యుకేషన్. టెక్నాలజీ యూజ్ చేసి మా ఫస్ట్ క్యాంపస్ నేను కట్టినప్పుడు ఇట్ ఈజ్ ఫస్ట్ వైఫై క్యాంపస్. మా స్టూడెంట్స్ బుక్లు ఏం తీసుకోరు ఆ క్యాంపస్లో, ల్యాప్టాప్స్. ఆల్ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్ డిజిటల్ క్లాస్ రూమ్స్. No chalk, no duster. A student can hear even sitting in his hostel if he is not, ఆయన ఒకవేళ రాలేకపోతే, క్లాస్కు రాలేకపోతే హాస్టల్లో రూమ్లో కూర్చొని ఏం జరుగుతున్నాయనేది చూడొచ్చు. అటువంటి ఫెసిలిటీస్ మేము చేసినాము. తర్వాత మా యూనివర్సిటీలో ఫస్ట్ టైం
ఎడు శాటిలైట్ ప్రోగ్రామ్ అని ఇస్రో వాళ్ళు ఎడుశాట్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ మా యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ మొట్టమొదటిసారి వేరే ఏ యూనివర్సిటీ యూజ్ చేయలేదు ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసి లైవ్ లెక్చర్స్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ చేసినాము. దట్ ఈస్ వై అవర్ యూనివర్సిటీ వాజ్ సో ఫేమస్ యూజింగ్ ద టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్ హియర్ ఇన్ యువర్ యూనివర్సిటీ హియర్. ఓకే, ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కడ చూసినా కానీ టెక్నాలజీ. యు గో టు దట్ కాన్ఫరెన్స్ హాల్, వాట్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫరెన్స్ హాల్స్ విత్ ఇన్ దిస్ 3 campuses. 3 క్యాంపస్లో ఎన్ని కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. 500 ప్లస్ మొదలుకొని 20,000 ప్లస్ కంప్లీట్ హైటెక్ యూజ్ చేస్తున్నారు. అలాగా తర్వాత ఇంకొకటి మాకు మెయిన్ ఇంప్రెస్ చేసింది ఏమంటే ఇండియా 1 అని చెప్పేసి సోలార్ థర్మల్ పవర్ స్టేషన్. ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా సచ్ ఎ మంచి రీసెర్చ్ వర్క్ జరుగుతూ ఉంది సోలార్ థర్మల్ ప్లాంట్ గురించి. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. విత్ ది హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సహాయం చేస్తున్నారు. జర్మన్ గవర్నమెంట్ వారు సహాయం చేస్తున్నారు. ఆ ప్లాంట్ చూసి అది ఇంకొక సంవత్సరంలో వస్తుందంటున్నారు. 1 మెగా కిలోవాట్ పవర్ పర్ అవర్ జనరేట్ చేస్తుంది. ఇనిషియల్ ఫస్ట్ స్టేజ్లో 24 hours పవర్ జనరేషన్ ఈవెన్ వెన్ దెర్ ఈజ్ నో సన్లైట్ జనరేట్ చేస్తుందన్నారు. అండ్ 3rd స్టేజ్కి వచ్చే వరకు 36 మెగా కిలోవాట్స్ పవర్ అంటే ఇట్ ఈజ్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అటువంటి ఎన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 19 నుంచి 20 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. ఫ్రమ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్, యంగ్ సైంటిస్ట్, లైక్ దట్ వీ కెన్ సీ హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకొకటి నేను చూసింది ఏమంటే ఇదే కాన్ఫరెన్స్లో అన్నామలై యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారు వచ్చిండ్రి. యూ హ్యాడ్ MOU విత్ ద అన్నామలై యూనివర్సిటీ where we have interacted the value based education under UG program. దాని గురించి నేను 2002లోనే మా యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేశాను. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అని, వాల్యూ అని పెట్టలేదు మేము. every profession requires some ethics, some values. Professional ethics and also Constitution of India అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ పెట్టింటి నేను, ఒక పేపర్. దేర్ఫోర్ ఈ మొన్న ఇవన్నీ చూసిన తర్వాత వై కాంట్ వి స్టార్ట్ అట్లీస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదువుతున్నాము, మెడిసిన్ 5.5 సంవత్సరం చదువుతున్నాము. వేరే ఈ పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు డెంటల్ అది అన్ని చదువుతున్నాము. ఒక 50 hours వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఆన్ దిస్ వాల్యూ ఎడ్యుకేషన్. ఇది చాలా ఉపయోగపడుతుంది మనిషి జీవితంలో. ఆయన సక్సెస్ఫుల్ కావాలంటే, ఆయన ఆ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ కావాలంటే దిస్ వాల్యూస్ ఆర్ చాలా ఉపయోగపడతాయన్నమాట. అటువంటి దాని గురించి మనం పెట్టలేకపోతున్నామా అనేది ఒకటి నాలో ఉంది ఇప్పుడు. సో దీనికోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దీనికోసము నేను మా కర్ణాటక స్టేట్ అన్ని యూనివర్సిటీస్లో ఒకటి ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ తీసుకొని, ప్రొఫెషనల్ ఎథిక్స్ వాల్యూస్ తీసుకొని ఒక సబ్జెక్టును ప్రపోజల్ చేయాలా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు, సో దట్ దే కెన్ యూజ్. వాళ్ళు అన్ని యూనివర్సిటీల్లో ఉపయోగించవచ్చని చూస్తున్నాను. అదే కాకుండా ఈ నేషనల్ లెవెల్లో, ఈ స్కూల్ లెవెల్ నుంచి చూడండి, ఇప్పుడు మనం ఒకటేసారి కాలేజ్ లెవెల్లో తెచ్చే బదులు ఇంతకు ముందు ఉండేటి మేము పెద్ద బాల శిక్ష అని చదివే వాళ్ళము.
మీరు చదివినారో లేదో మాకు తెలియదు మా కానీ అమ్మమ్మ చెప్పేవాళ్ళు మాకు. మీ అమ్మమ్మ చెప్పేవాళ్ళు, మేము యాక్చువల్గా చదివేవాళ్ళము పెద్దవాళ్ళు చూశాని. వాటిల్లో ఎంత మంచి మంచి ఈ కథలు ఉండేటివి, నీతి కథలు ఉండేటివి. అట్ ది ఎండ్ ఆఫ్ ది కథ ఇది నీతి అని ఇది ఇచ్చేవాళ్ళు, మోరల్స్ అని. ఆ కథను విన్న తర్వాత ఏం నేర్చుకున్నావు నువ్వు అని. ఇప్పుడు అటువంటివి లేనే లేవు. ఆల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మోస్ట్ ఆఫ్ ది మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుతున్నారు, అవునా లేదా? రాబిన్ హుడ్ గురించి చదువుకుంటారు కానీ మన వేమన గురించి చదువుకోరు. నేను చెప్పేది ఏమంటే అటువంటివి స్కూల్ లెవెల్ నుంచి ఎందుకు తేకూడదు? స్కూల్ లెవెల్లో ఎక్కడో ఒక చోట ఇంట్రడ్యూస్ చేయండి. మేబీ 1st to 5th స్టాండర్డ్ వరకు ఒక లెవెల్లో తీసుకురండి, 5th నుంచి 10th స్టాండర్డ్ వరకు ఒక లెవెల్లో తీసుకురండి. ఇంటర్మీడియట్ మే నాట్ బి నెసరీ, బట్ కాలేజ్ లెవెల్లో తప్పకుండా ఇప్పుడు డాక్టర్స్కు వాళ్ళ ప్రొఫెషన్ గురించి తెలియాల్సిన పని లేదా? హౌ టు నేను చెప్పేదేమంటే, డాక్టరు ఎప్పుడు పేషెంట్స్ని చూసినా కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది, విత్ ఎ స్మైల్ యూ ఇన్వైట్ దట్ ది పేషెంట్. యూ కెన్ సీ ఎంత ఒక 50% ఆ పేషెంట్ బాధలు మర్చిపోతారన్నమాట. అది ముఖ్యం అన్నమాట. అటువంటి అన్ని నేర్పాలంటే ఈ టెక్స్ట్ బుక్లలో ఇక్కడ వాళ్ళ టెక్స్ట్ బుక్లో దొరకవు అన్నమాట. ఇటువంటి అన్ని మీ బోటి మన ఈ బ్రహ్మకుమారి నుంచి నేను పిలుస్తుండేవాడిని. నేను అక్కడ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మీ బ్రహ్మకుమారి ఆ సర్వీస్ సెంటర్ నుంచి, గాడ్లీ సర్వీస్ సెంటర్ ఉంది కదా బెల్గాంలో, అక్కడి నుంచి నేను పిలిపించేవాడిని. మా వాళ్ళకు వాల్యూస్ గురించి చెప్పండి అని. నేను కూడా పోయి వాళ్ళతో పాటు మా విద్యార్థులతో పాటు కూర్చుండేవాడిని. దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు కూర్చొని అవన్నీ వినేవాడిని. ఈ రోజు కూడా మా విద్యార్థులు అంటారు, సార్ దట్ మేడ్ అస్ ఎ గ్రేట్ పీపుల్ సార్ అని. అలాగా ఒక సబ్జెక్టును ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగా ఉంటుంది. నేను ప్రయత్నం చేస్తాను. హెచ్ఆర్డి మినిస్ట్రీకి కూడా కాంటాక్ట్ చేసి కొన్ని హింట్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. నేషనల్ లెవెల్లో అన్ని ప్రోగ్రామ్స్లో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ ఎందుకు పెట్టకూడదు మనము ఈ మోరల్ ఎడ్యుకేషన్ గురించి అనేది నా అభిప్రాయము. ఐ థింక్ తప్పకుండా ప్రయత్నం చేసి సఫలం కావచ్చు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఫలీభూతం అవ్వాలని ఆశిస్తున్నాము. తర్వాత మీరు చెప్పినట్లు వాల్యూస్ అనేది మన జీవితంలో చాలా అవసరం. కానీ మనం వాల్యూస్ గురించి ఎప్పుడైతే మాట్లాడతామో అది మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, మన టీచర్స్ వీళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. కానీ టెక్స్ట్ బుక్ లో చదువుకోవడం వల్ల మన జీవితంలో వస్తాయంటారా? ఎంత నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ దాని గురించి వస్తాయి, ఎంత వచ్చినా కానీ. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం సొసైటీలో ఎంత కరప్షన్. అవును, ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట. అది ఎందుకు మనం చేస్తున్నాం అనేది వాళ్లకు ఇటువంటి సెంటర్స్కు వస్తే మీ బోటి వాళ్ళు చేసే సర్వీస్ చూస్తే అప్పుడు తెలుస్తుంది. వీళ్ళు తీసుకుపోయేది 1 పైసా కూడా మనం పైకి తీసుకుపోలేము. మనము తీసుకుపోయేది ఏం చెప్తారు, ఏ కర్మ చేసి నీవు సంపాదించావో దాని ఫలితమే నీవు నెక్స్ట్ జన్మలో, పునర్జన్మ అంటే ఆ వాసనతోనే నువ్వు మళ్ళా పుడతావు అని చెప్తారు కదా. అవునండి. అటువంటిది అన్నప్పుడు మనం అవన్నీ తెలుసుకునే దానికి మన ఇంట్లో తల్లిదండ్రులు అటువంటివన్నీ చెప్పరు కదా. అటువంటివన్నీ రావాలంటే ఎక్కడ? త్రూ దిస్ సొసైటీ యూ హ్యావ్ టు గెట్ ఇట్, ఎదర్ బై హియరింగ్ ది లెక్చర్స్ ఫ్రమ్ great people or by studying only we have to get it. I was discussing with one of the brothers, Dhananjay garu. Okay. Dhananjay garuto discussion చేసినప్పుడు ఈ కలియుగంకు సత్యయుగంకు మధ్యలో
డైమండ్ యుగం అని వస్తూ ఉందంట. రియలీ ఐ లర్న్ ఫస్ట్ టైం. ఓకే. కలియుగంకు సత్యయుగంకు మధ్యలో డైమండ్ యుగం. డైమండ్ యుగం ఏమంటే ఇప్పుడు నీకు కావలసినంత పరిస్థితి కల్పించినారు. యూ కెన్ అర్న్ నౌ, యూ అర్న్ నౌ సో దట్ యూ కెన్ స్పెండ్ ఇన్ ద సత్యయుగము, ద్వాపర యుగం, త్రేతాయుగము, ద్వాపర యుగములో నువ్వు స్పెండ్ చేసేదానికి ఈ కలియుగము ఈ మధ్యలో వస్తుంది సంగమ యుగము, డైమండ్ యుగము. ఇప్పుడు అర్న్ చేస్తే నువ్వు యూ విల్ బి ఏబుల్ టు స్పెండ్. ఇప్పుడు అర్న్ చేయకపోతే యూ విల్ బి సేమ్ లైక్ దట్. Therefore, now you have got opportunity. It is a great thing. That is what you people are doing. And we people have to realize. మేము రియలైజ్ చేయాలి, రియలైజ్ చేసుకోవాలి మేము. ఇప్పుడు అర్న్ చేసుకొని వెళ్తే అప్పుడు సత్యయుగంలో ఏమిటి అర్న్ చేస్తావు? అంత బాగానే ఉంది కదా. అర్న్ చేసే మీకు ఫెసిలిటీనే లేదు కదా. అవునండి. ఇప్పుడు అర్న్ చేసుకొని అది నీవు బ్యాంకులో వేయి, అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటారా. నిజంగా వీ హ్యావ్ ఎంజాయిడ్ ఆఫ్టర్ కమింగ్ ఓవర్ హియర్. ఒక్కసారి అయినా కానీ మీ మౌంట్ అబూకు వచ్చి విజిట్ చేస్తే తప్పకుండా ప్రశాంతత, ఆ భక్తి భావము, ఆ సుప్రీం సోల్కు ఎలా చేరాలి, ఎలా మనము చేరొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మన ఆత్మ సుప్రీం సోల్లో లీనం అవ్వాలంటే ఏం చేయాలి? తన యొక్క అనుభూతిని పొందాలి. అలా చేసేదానికి ఈ రాజయోగం ఉంది. అన్ని యోగాలు కలిసి ఈ రాజయోగం అనేది నిజంగా ఆయన ఈ మన ప్రపంచానికి, మన దేశానికే కాదు, ఇప్పటికే 9,000 ప్లస్ గాడ్లీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. 140 కంట్రీస్లో ఉన్నాయి. మేబీ విత్ ఇన్ 1 decade ఇట్ మే స్ప్రెడ్ టు ఆల్ ద కంట్రీస్. అవునా? సో మెనీ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్ త్రూ దిస్ సర్వీస్ సెంటర్స్. తప్పకుండా ఈ రాజయోగం అనేది ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ for all of us, we people. We have served for 70 years. Even now we are serving. Yes. Now we will serve in such a way so that the people will get benefit in that direction. That is why I wanted to take, because to use this one, ఈ value based education అనేది I have already started leadership programs for excellence అని మా ప్రొఫెసర్స్ కు వాళ్ళకు వీళ్ళకు ఇప్పుడు చూస్తే the way they are టీచింగ్ అదంతా వాల్యూస్ తగ్గిపోతున్నాయి. అది ఇంప్రూవ్ చేసేదానికి నేను మా ఫ్రెండ్ ఒకరు వాసుదేవ నాయుడు గారని ఇంతకుముందు మీరు చూశారు, మేమిద్దరం కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దాంట్లో ఈ వాల్యూస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి టీచర్లకు, ఫ్యాకల్టీస్కు, ప్రొఫెసర్స్కు చెప్తున్నాము. అట్లీస్ట్ కొంతమంది 100% కాకుండా కానీ కొంతమంది అన్న బాగుపడితే మాకేమి. ఐ థింక్ విత్ ద స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, ఇఫ్ యూ టెల్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్తో మనం చెప్తే దట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. మేము ఎలాగా ఆ యోగం ద్వారా హౌ టు రీచ్ ద సుప్రీం సోల్ అనే దాన్ని ఈవెన్ వెన్ ఎవర్ వీ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అక్కడ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసేదానికి పాసిబిలిటీ ఉందని చెప్తాను. మనం ఇప్పుడు చూస్తున్నాము, ఈ జనరేషన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, కాలేజెస్లో చదువుకుంటున్నారో, మీరు చెప్పినట్లు వాళ్ళల్లో వాల్యూ డిగ్రేడేషన్ అనేది మనం చూస్తున్నాం. ఇది వాళ్ళ తప్పేం కాదు, మన వాతావరణము పెరగడము, వీటిల్లో వాటి యొక్క డిఫరెన్స్ అనేది వస్తుంది. కానీ ఈ కాలేజ్ లెవెల్లో వాళ్ళు ఆధ్యాత్మికతకి అట్రాక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? తరచుగా మనము ఇటువంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడమే కాదు, స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్స్ వాటితో పాటు ఇప్పుడు చెప్పాం కదా, అట్లీస్ట్ 2 or 3 hours every semester
ఒక 4-5 అవర్స్ వాటిని గురించి మన విద్యార్థులకు బోధించి ఆ స్పిరిచువాలిటీ అనేది తీసుకొని వస్తే, ఎడ్యుకేషన్ విత్ స్పిరిచువాలిటీ అది తీసుకొని వస్తే తప్పకుండా దెర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళది ఇది మౌల్డింగ్ ఆఫ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి డిఫరెంట్ వాళ్ళది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఆ ఆపర్చునిటీస్ కలిగించటం లేదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అటువంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు చూసినా కానీ ఎగ్జామినేషను, ఫస్ట్ సెమిస్టర్, దట్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్స్ అంటేనే పోతున్నాం. కానీ వాళ్ళు ఎప్పుడు పిల్లవాళ్ళను తల్లిదండ్రులు, ఓ నీవు సరిగా రాయలేదు, బాగా రాస్తున్నావు లేదా, ఓ వాడు ఫస్ట్ వచ్చినా అంట, నువ్వు ఫస్ట్ రాలేదు. అరే వై డూ యూ బాదర్ ఫస్ట్, ఈజ్ ఇట్ నెసెసరీ? అలాగే చూస్తాం. కానీ వాడు ఫస్ట్ రావాలంటే ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ హీ హస్ టు డూ. ఇఫ్ లేకపోతే నాన్నగారు అరుస్తారు. పాస్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి, కాపీ కొడతాడు. దట్ టైప్ ఆఫ్ థింగ్స్ హీ ఈజ్ అర్నింగ్. అరే డోంట్ బాదర్, యూ లెర్న్ అట్ యువర్ ఫేస్. నువ్వు ఎంత చదవగలో అంత చదవాలి. కానీ అంతేగాని వాని ఎక్కువ ఫోర్స్ చేసి మనము చేస్తున్నాము, అటువంటి తేకూడదు. హీ హ్యాస్ టు డెవలప్ హీస్ ఓన్ నాలెడ్జ్. వానికై వాడే చదవాలి. అప్పుడు చదివినప్పుడు తప్పకుండా ఈ స్పిరిచువాలిటీ అనేది వస్తే వాడేమన్నా తప్పులు చేస్తాడా? ఎప్పుడు స్కూల్లో నువ్వు తప్పులు చేయలేదో బయట సొసైటీలో కూడా నువ్వు మంచి విద్యార్థి, మంచి మనిషిగా పెరుగుతావు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏమేమి జరుగుతున్నాయో ప్రతి ఈ ఛానల్స్లో, హౌ ది పీపుల్ ఆర్ అటాక్డ్, ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా తగ్గిపోవాలి. బాలవీర్ రెడ్డి గారు, మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం మాతోటి స్పెండ్ చేశారు. మా ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలని అందించారు. అదే కాకుండా మీరు ఈరోజు ఇక్కడి నుంచి ఒక దృఢ సంకల్పాన్ని తీసుకెళ్తున్నారు. విలువలని మన జీవితంలో తీసుకురావాలి. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో, మన భారతదేశం మొత్తంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. మీ ప్రయత్నాలన్నీ సఫలం అవ్వాలని ఆశిస్తూ ఈరోజు మీ నుండి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నమస్తే. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. విజయంలో కన్నా విపత్తులోనే మనిషి గొప్పతనం తెలుస్తుంది.